రాబో సంవత్సరములలో నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులు అవి క్షేమకరమైనవి, ఎంత మాత్రము హానికరమైనవి కావు. నేను మరి గుంటూరు జిల్లాలో జన్మించాను. నా పేరు పాస్టర్ కె రవికిరణ్. నేను ఒక డ్రాప్ అవుట్ స్టూడెంట్ని. 7వ తరగతి చదివేటప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో నేను జాయిన్ అయితే సెయింట్ పాల్స్ హై స్కూల్ అని వాళ్ళు ఆ స్కూల్ నడపలేక మా అందరి టీసీలు వాళ్ళ దగ్గరే పెట్టుకుని ఎటు వెళ్ళిపోయారు. అక్కడ నా విద్య ఆగిపోయింది. నేను చదువుకోక అటు ఇటు తిరుగుతూ ఉన్నా. అన్ని అలవాట్లు నేర్చుకున్నా. మరి తాగటము, ఆ ప్రాంతంలో తాటికల్లు ఎక్కువ, మరి అది తాగటం నేర్చుకున్నాను. ఆ పాన్ పరాకు, మరి బీడీలు, సిగరెట్లు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండేవాడిని. అలాంటి సమయంలో మరి 2001లో నేను పరిచర్య కోసం వెళ్ళాను. 1999వ సంవత్సరంలో చాలా గడ్డు పరిస్థితుల్లో నేనున్నాను. ఆ సంవత్సరం నేను పోలీస్ స్టేషన్లో కూడా వేయబడ్డాను. ఆ జైలుకు కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఆ సమయంలో ఏ న్యూస్ ఛానల్ పెట్టినా, మరి ప్రముఖ ఛానల్స్ ఏది పెట్టినా ఒకే వార్త వస్తుంది. అదేంటంటే 2000 సంవత్సరంలో భూమి అంతమైపోతుంది అని. నేను ఇది చూస్తుంది ఎప్పుడు 1999 డిసెంబర్ టీవీ పెడితే ఇంక 2000 సంవత్సరంలో లోకమే అంతమైపోతుందని అన్ని ఛానల్స్ కూడా వేస్తున్నాయి. అప్పుడు నేనేమనుకుంటున్నానంటే నిజంగా అంతమైపోయి ఆ అంతంతో పాటు నేను కూడా అంతమైపోతే బాగుండు అని అనుకుంటున్న సందర్భం అది 1999 డిసెంబర్ టైంలో. ఎందుకంటే ఎక్కువ అప్పుల సమస్యలు అయిపోయాను. దేవునికి ఇంకా దగ్గరగా వెళ్ళలేకపోయాను. చెడ్డ అలవాట్లు, చాలా భయంకరమైన జీవితం, ఆ జైలుకి వెళ్ళి వచ్చినటువంటి జీవితం, బాల నేరస్తుల కింద. ఈ పరిస్థితులన్నిటిలో ఆ టీవీ ముందు కూర్చున్న నేను అనుకుంటున్నాను, ఈ వార్త నిజమైతే బాగుండు. అంతా చెడ్డ పేరు, ఇంకెందుకు నా జీవితము. ఈ న్యూస్ నిజమయ్యి 2000 సంవత్సరంలో అంతం వచ్చి లోకము అంతమైపోయి నేను అంతమైపోతే ఎంత బాగుండు అనుకున్న సందర్భాలు అవి. అయితే 2000 సంవత్సరంలో లోకం అంతమైందా? కాలేదు. మరలా మన్నాడు వాళ్ళు చెబుతారు ఈ లెక్క తప్పిపోయింది, 2010కి అంతమైపోయింది అని చెబుతారు న్యూస్ ఛానల్లో. అయితే అది ఎవరి చేతుల్లో లేదు, దేవుని చేతుల్లో. హల్లెలూయా. ఆ దినమును గూర్చి అయినను, ఆ గడియను గూర్చి అయినను ఎవరికి తెలియదు, అది ఆయనకు మాత్రమే తెలుసు. అయితే ఆ సందర్భంలో నేను ప్రభువుని తెలుసుకున్నాను, నా జీవితాన్ని దేవునికి సమర్పించాను. మరి రాయలసీమ ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ చాలా కఠినమైన పరిస్థితుల్లో సేవ. మా బంధువులంతా నా దగ్గరకు వచ్చారు, అయ్యా నువ్వెందుకు ఇక్కడ ఉంటావు, గుంటూరు జిల్లాకు వచ్చి అక్కడ మంచి సంఘాలు ఉన్నాయి, ఇక్కడ ఎందుకు నువ్వు బాధపడతావని చెప్పారు. అయితే నాకు అప్పుడు ఒక వాక్యం గుర్తుకొచ్చింది. అదేంటంటే ఋతు గ్రంథంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము ఆహారం లేదని ఎక్కడికి వెళ్ళారు? మోయాబుకి వెళ్ళారు. దేవుని సన్నిధిని, దేవుని జనాంగాన్ని, దేవుని ప్రజలను విడిచిపెట్టి ఎక్కడ ఆహారం ఉందో అని వెతుక్కుని అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడ జరిగింది ఏంటంటే తమ కుటుంబం అంతా నష్టపోయింది. అన్నీ కూడా మరి చేదుకరమైన పరిస్థితులు వాళ్ళు అనుభవించారు. నాకు ఆ వాక్యం గుర్తుకొచ్చింది. హల్లెలూయా. ఆ చిత్తూరు జిల్లాకి దేవుడు నన్ను నడిపించాడు. ఒకవేళ తిన్నా తినకపోయినా వస్తున్నా ఇక్కడ నుంచి మాత్రం నేను కదలనని చెప్పాను. హల్లెలూయా. మా బంధువులు వచ్చారు, ఇక్కడ వద్దురా వెళ్ళిపోదాం అన్నారు. లేదు, దేవుడు ఎందుకు నడిపించాడో తెలియదు. ఇప్పుడు నేను ఆహారం గుంటూరులో ఉందని గుంటూరుకు నేను వస్తే నేను ఇబ్బందుల పాలు అవుతాను, నేను రాను, నేను ఇక్కడే ఉంటాను. ఆ మాట చెప్పడానికి ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే మేము బైబుల్ ట్రైనింగ్లో 12 మంది ఉంటే 11 మంది మేము దేవుని సేవ చేయాలని తీర్మానించుకుని వచ్చారు. ఆ 12వ వాడినైన నేను మాత్రం అల్లరి చిల్లరగా ఉంటూ నా పేరుని చెడగొట్టుకుని ఒక పనికిరాని స్థితిలో ఉంటా. నేను
కొద్ది రోజులు దేవుని వాక్యం నేర్చుకుని మరలా ఇంటికి వచ్చేయాలన్న ఉద్దేశంతో వెళ్ళాను అక్కడికి. అప్పుడు అందరూ అక్కడ అడిగారు, అయ్యా మీరు సేవ చేస్తారా అని. 11 మంది చెప్పారు, అయ్యా మేము సేవ చేస్తామని చెప్పారు. నన్ను అడిగారు, అయ్యా నేను కొంచెం వాక్యం నేర్చుకుని ఇంటికి వెళ్తాను, నేను మళ్ళీ ఏదో పని చేసుకుని బతుకుతానని చెప్పారు. అయితే ట్రైనింగ్ అంతా అయిపోయే తల్లికి ఈ ఉంటామన్న 11 మంది గుడ్డలు చదువుకుని గోడ దూకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. నిజంగా జరిగింది. ఆ 11 మంది కూడా ఇంకా ఆయనకి చెబితే పంపించడని రాత్రిపూట ప్రార్థన అయిపోయిన తర్వాత గుడ్డలు చదువుకుని వెళ్ళిపోయారు. పొద్దున్న చూస్తే లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ట్రైనింగ్ అంతా అయిపోయే తల్లికి ఉండను వెళతానన్న నన్ను దేవుడు తన వాక్యం ద్వారా పట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఉంటాము, మేము పరిచర్య కోసమే వచ్చాము అని చెప్పిన వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడు నన్ను పట్టుకున్నాడు. అప్పుడు ప్రిన్సిపల్ గారు అన్నారు, అయ్యా నువ్వు ఇంటికి వెళ్ళిపోతానన్నావు అన్నాడు. అయ్యా నేను చెప్పిన మాట నిజమే, కానీ దేవుని వాక్యం ద్వారా నన్ను పట్టుకున్నాడు, ఇంకా నేను వెళ్ళను, చిత్తూరు జిల్లాలో వదిలిపెట్టి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడే నిలబడ్డాం. కరువులో కష్టంలో తిన్న రోజు తినని రోజు అక్కడే ఉండిపోయాం. దేవుడు మమ్మల్ని బలపరిచాడు. నాకు చక్కటి భార్యని ఇచ్చాడు. ఆమెది నెల్లూరు. ఆమె కూడా తిన్నా తినకపోయినా నేను పొస్తున్న రోజు పొస్తుంది. మరి ప్రతి కష్ట సమయంలో నాతో నిలవబడింది. మమ్మల్ని ఆశీర్వదించి దేవుడు 2 కుమారులు ఇచ్చాడు. మేము అక్కడే పరిచర్య చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. నాకు వివాహం కాకముందు కూడా నేను భయపడేవాడిని. ఏమనంటే మరి నా పరిస్థితి అక్కడంతా చిన్న పరిచర్య, మరి నేను చేసుకుంటే నా భార్యని పిల్లల్ని నేను పోషించగలుగుతానో లేదో అని చాలా భయపడేవాడిని. చాలా చోట్లకి వెళ్ళి కూడా వెనక్కు వచ్చేసాను, వివాహ సంబంధానికి వెళ్ళి కూడా. అయితే ఒక దైవజనుడు చెప్పాడు, అయ్యా విశ్వాసంతో ముందుకు వెళ్ళు, దేవుడు సహాయం చేస్తాడు అని. హల్లెలూయా. అయితే మొదట్లో కొంత భయపడేవాడిని, కానీ వాక్యం చెబుతుంది, రాబోయే దినాల్లో నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులు అవి మీకు క్షేమకరము. హల్లెలూయా. అవి మీకు సమాధానకరము. ఇక్కడ చదువుకునే పిల్లలు ఉన్నారు. మరి రేపటి దినాన మేము చదువుకుని మరి ఏం చేయగలము, మాకు ఉద్యోగాలు వస్తాయా రావా అని ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు నమ్మదగిన వాడు. రాబోయే దినాల్లో మీ కొరకు దేవుడు ఒక మంచి ప్రణాళికను కలిగి ఉన్నాడు. అది క్షేమకరమైనటువంటి ప్రణాళిక. యోసేపు పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ఎక్కడికి పంపించాడు? ఐగుప్తుకి పంపించాడు. అక్కడ ఎన్నో శ్రమలు పడ్డాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? సింహాసనం మీదకు వెళ్ళాడు. అదే విధంగా మన పట్ల కూడా ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది క్షేమకరము, అది సమాధానకరము, ఎంత మాత్రమును హానికరమైనవే కావు. తన బిడ్డల కొరకు ఆయన ఉద్దేశించిన సంగతులు. మరి ఇక్కడ చాలా మంది యవ్వన బిడ్డలు ఉన్నారు. మరి ఒక సందర్భంలో పాస్టర్ గారు నాతో చెప్పిన మాట, మా పిల్లలు నేను తీసిచ్చినవి తప్పితే డాడీ నాకు ఇవి కావాలని వాళ్ళు అడగలేదు. మంచి సాక్ష్యం. పిల్లలు ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రుల యొక్క పరిస్థితుల్ని మరి వాళ్ళు గ్రహించాలి. మరి పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులతో ఒక మాట అంటారు. పిల్లలందరూ కూడా కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత, ఆ పెళ్ళిళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులతో ఒక మాట అంటారు. ఏం మాట అంటారో చెప్పండి మీరు ఎవరైనా. కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, తమ తల్లిదండ్రులతో ఒక మాట అంటారు. ఏమంటారు? ఏంది మీరు సంపాదించింది అంటారు. అవునా కాదమ్మా? మీరు ఎప్పుడన్నా అన్నారు అట్లా? అయితే మీరు జ్ఞాపకం ఉంచుకోండి, మనమే సంపాదించి తల్లిదండ్రులకి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆ మాట ఎప్పుడు కూడా అనకూడదు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచి పెద్దవారిని చేసి ఉంటాడు. అందుకనే అయ్యా మీరేం సంపాదించారు మాకు అని ఏ పిల్లలు ఏ తల్లిదండ్రులను కూడా అనకూడదు. ఎందుకంటే మీరు చెప్పండి, మేమే సంపాదించి మీకు ఇస్తాం. అది మంచి మాట. చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులని ఆ విధంగా మాట్లాడి వాళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకని?
మా తల్లిదండ్రులు మేము ఇట్లా అన్నాము అని. కాబట్టి మీరు ఎప్పుడు కూడా తల్లిదండ్రులను ఆ విధంగా బాధపెట్టవద్దు. మీరు చదువుకుని ప్రయోజకులయ్యి మీరు ఆశీర్వాదం పొందాలి. తల్లిదండ్రులకి సమాజానికి కూడా మీరు ప్రయోజనకరంగా ఉండాలి. హల్లెలూయా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా కఠిన హృదయమునా కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెదా. నా కఠిన హృదయమునా కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెదా. పాపములు క్షమించి నన్ను మార్చిన, దోషములు భరించి దయచేసిన నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా కష్ట సమయమునా నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెదా. నా కష్ట సమయమునా నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెదా. క్షేమమును కలిగించి నన్ను లేపిన, దీవెనలు కురిపించి కృప చూపిన నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి నన్ను
కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. వాక్యముతో దర్శించి బలపరచిన సత్యముతో సంధించి స్థిరపరచిన నీ ప్రేమ గీతం పాడెదా. నీ గొప్ప కార్యం చాటెదా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా. నీ గొప్ప కార్యం చాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా. నీ గొప్ప కార్యం చాటెదా. అన్నగారితో మరి గత 20 సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా మరి సహవాసంలో కొనసాగుతూ ఉన్నాం. మేము అక్కడ ఉన్నప్పుడు 1.5 సంవత్సరం పాటు అన్నతో మళ్ళా కలిసి ఉన్నాం. ఆ తర్వాత దేవుని పిలుపును బట్టి ఆయన ఈ తెలంగాణ ప్రాంతానికి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ యొక్క రాయలసీమ ప్రాంతంలో ఆ పరిచర్యను గురించినటువంటి భారము మరి అన్నగారి హృదయంలో దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మరి తాను ఇప్పుడున్నా కూడా మరి ఒక 6 మంది 7 మంది సేవకులను ఆ ప్రాంతంలో ఉన్నాము. అన్నగారికి బాగా పరిచయమైన వాళ్ళు, వాళ్ళందరి గురించి కూడా మరి ఆయన ఆలోచన చేస్తూ వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుంటూ మరి వారిని ప్రోత్సహిస్తూ అన్ని విధాల మరి బలపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక చిన్న మాట, ఆ ప్రాంతంలో సేవ చేయటానికి 100 మంది వస్తే 20 మంది మాత్రమే అక్కడ ఉంటారు, 80 మంది వెళ్ళిపోతారు. ఎందుకంటే అది అంత కఠినమైన ప్రాంతం. నేనుంటున్నటువంటి పంచాయతీ ఇప్పుడు మామూలుగా ముందు చిత్తూరు జిల్లా కింద ఉండేది. జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు అన్నమయ్య జిల్లా కిందకు వచ్చింది మా ప్రాంతం. నేనుంటున్నది రెడ్డివారిపల్లి అనేటటువంటి గ్రామం పంచాయతీ. ఆ పంచాయతీలో 20 గ్రామాలు ఉన్నాయి. 20 గ్రామాలకి చేరి మరి మేముంటున్న ఒక్క మందిరమే ఆ పంచాయతీ మొత్తానికి ఉంది. హల్లెలూయా. ఇంకా మరి ఎక్కడ ఆ 20 గ్రామాల్లో మందిరం లేదు. అంతా మరి వెనకబడి సువార్తలో కానీ అన్ని విషయాల్లో కానీ మరి వెనకబడిన ప్రాంతం. ఆ ప్రాంతంలో మరి అన్నగారు కూడా దరిదాపు ఒక 6-7 సంవత్సరాలు పరిచర్య చేశాడు. మరి ఎంత చక్కటి పరిచర్య చేశాడంటే తాను అక్కడి నుంచి వచ్చేసిన తరువాత కూడా మరి ఇప్పటికి కూడా మరి అన్నగారిని అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. హల్లెలూయా. ఒక మంచి విషయం ఏంటంటే మరి అన్నగారు అక్కడ పరిచర్య చేసేటప్పుడు ఒక సహోదరునికి అనారోగ్యం వచ్చింది. మరి ఆయన ఎక్కడికి మరి వెళ్ళలేని తిరగలేని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అన్నగారే సైకిల్ వేసుకుని వెళ్ళి ఆ సహోదరుణ్ణి సైకిల్ మీద కూర్చోబెట్టి ఆరాధనకి తీసుకొచ్చి ఆరాధన అయిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత వంట చేసి అతనికి ఆహారం పెట్టి మరలా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దించి వచ్చేవాడు. హల్లెలూయా. మరి
సామాన్యంగా ఎవరు ఈ పని చేయలేరు. మరి దేవుని ఆత్మల పట్ల భారముతో మరి రక్షణ పొందాలి వాళ్ళని మరి దరిదాపు చాలా కాలం మరలా అన్నే వెళ్ళటం, అది ఇప్పుడు ఇది జరిగి కూడా ఒక 23-24 సంవత్సరాలు. ఆ రోజు ఏమీ లేని పరిస్థితుల్లో సైకిల్ ఉండేది. ఆ సైకిల్ మీద తీసుకురావటం, మరలా ప్రార్థన అయిపోయిన తర్వాత అన్నే వదిలిపెట్టడం, అవన్నీ కూడా మేము దగ్గరుండి మరి వాళ్ళని చూసి కూడా మేము నేర్చుకున్నాం. ఒక ఆత్మ రక్షణ పొందడానికి వాళ్ళ పట్ల మనం ఎంత శ్రద్ధ వహించాలి, వాళ్ళ పట్ల మనం ఎంత బాధ్యత కలిగి ఉండాలి అని. హల్లెలూయా. అక్కడ ఒక మందిరం ఉంది. మరి అన్నగారు ఆ యొక్క సిమెంట్ సంచులన్నింటినీ శుభ్రపరిచి ఆయన స్వహస్తాలతో ఒక చక్కటి పట్టా కుట్టాడు. తాను వచ్చేసిన తర్వాత కూడా 10 సంవత్సరాలు ఆ పట్టా మీదే మేము ఆరాధన చేసుకున్నాం. హల్లెలూయా. అప్పుడు చెప్పారు అందరు, ఇది అన్నే కుట్టాడు సొంతగా అని. కనుక దేవుని కొరకు మరి భారంతో, ఎంతో అంకిత భావంతో మరి ఆ ప్రాంతంలో పరిచర్య చేశారు. తాను ఎవరి కోసమైతే కష్టపడి తిరిగారు వాళ్ళంతా మరి ప్రభువులో ఉన్నారు, రక్షణ పొందుకున్నారు. మరి వారిని చూసి మరి మేము కూడా అనేక విషయాలు మరి నేర్చుకుని ఆ విధంగా ముందుకు వెళుతూ ఉన్నాం. మా సంఘానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో బస్సు వెళ్ళలేని గ్రామాలకి ఈరోజు మరి అన్నగారిని చూసి నిలుచుకున్న మేము మరి వాళ్ళని తీసుకురావటం, ఆరాధనలో పాల్గొనేటట్టు చేయటం, మరలా మేమే వదిలిపెట్టడం, ఆ విధంగా చేస్తూ ఉన్నాం. సంతోషం. మరి మా నిమిత్తమై మరి ఒక భారభరితమైన హృదయంతో మరి అన్న ప్రార్థించాడు, ప్రోత్సహించాడు. అందును బట్టి వందనాలు. హల్లెలూయా. మరి దేవుని పరిశుద్ధ నామములో మాకు ఈ అవకాశం ఇచ్చిన ఒనేసి పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, పిల్లలకు మరి మా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా.